హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహాభాగ్యాన్ని బట్టి యేసుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతి ఘనత మహిమ కలుగును గాక. గడిచిన దినాలన్నింటిలో అపారమైన ప్రేమని మన పట్ల కనపరిచి తన ఉన్నతమైన ఉద్దేశాలన్నీ మన యందు నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అది కీర్తన గ్రంథం 103 కీర్తన 103వ కీర్తన 2వ వచనాన్ని చదువుకొని ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట పలకటానికి బాగానే ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని నువ్వు మర్చిపోబోకు. చూడండి, వాక్యం చెప్తుంది దేవుడు చేసిన మేలును మన జీవితాల్లో ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాసిన కీర్తనకారుడు ఎవరంటే దావీదు దేవుడు తన జీవితంలో చేసిన మేలన్నింటినీ తలపోసుకుంటూ దేవుడు తనకి ఏదైతే ఉపకారం చేశాడో, ఏదైతే మేలు చేశాడో, ఏదైతే తన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేశాడో, తన పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించాడో వాటన్నిటిని గుర్తుపెట్టుకొని దావీదు ఎవరితోనో తన పక్కవారితో, బంధువులతో, రక్త సంబంధులతో, లేకపోతే తల్లిదండ్రులతో, ఉన్నవారు అన్నవారితో, లేకపోతే ఇంకా ఎవరి స్నేహితులతో చెప్పట్లేదు, కానీ తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధనాన్ని సన్నిధించు. ఎవరితో చెప్తున్నాడంటే తన అంతరంగంలో ఉన్న అవయవాలన్నిటితో చెప్తున్నాడు. అవయవాలారా, దేవుడు చేసిన మేలును మర్చిపోబోకండి. అవయవాలారా, అంతరంగంలో మనిషి దేహంలో ఉన్నది ఏముంటాయి అండి? మనిషి దేహంలో గుండె ఉంటుంది, మనిషి దేహంలో పేగులు ఉంటాయి, మనిషి దేహ అంతరంగంలో ఏముంటుందంటే పేగులు ఉంటాయి, గుండె ఉంటుంది, లేకపోతే ఆ యొక్క తర్వాత ఆ కిడ్నీస్ ఉంటాయి, తర్వాత ఇక లెన్స్ ఉంటుంది, ఇంకా అది ఊపిరితిత్తులు ఉంటాయి, ఇంకా అనేక రకాలైన అవయవాలు ఉంటాయి. చూడండి, ఈ అవయవాలన్నిటితో చెప్తున్నాడు, దేవుడు చేసిన మేలుని మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేశాడు. దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఈ రోజున మనం బ్రతుకున్నామంటే, నువ్వు ఉన్నావంటే, నేనున్నానంటే ఆయన ఉచితంగా అనుగ్రహించిన మహాభాగ్యమే. ఆయన మనకు అనుగ్రహించిన ఉన్నతమైన కార్యాలే. ఈ రోజున నువ్వు నేనున్నానంటే దేవుడి చేసిన మేలే. ఆయన మన జీవితంలో ఎన్నెన్నో మేలు చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్నో మేలు చేశారు. అయితే దీన్ని మర్చిపోబోకు అని తన ప్రాణంతో చెప్తున్నాడు. ఈ రోజున నువ్వు ఉన్నావంటే, నేనున్నానంటే, లేకపోతే అంతరంగంలో నువ్వు ఉన్నావంటే అది ఆయన పెట్టిన భిక్ష. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రాణంతో చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోబాకు. అసలు దావీదు గారి దగ్గరికి వెళ్ళి దావీదు గారు నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చాలా చోట్ల రాసి ఉండవు. 103వ కీర్తనలో, 104వ కీర్తనలో, ఇంకా అక్కడక్కడ ప్రాణమా అని చెప్తా ఉన్నావు. అసలు దేవుడు నీకు ఏం మేలు చేశాడు ఒక్కసారి చెప్పు, ఏ రకాలైన మేలు చేశాడు అనేసి మనం అడిగి ప్రశ్నిస్తే దావీదు చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మేలు చేశాడంటారేంటి? దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్నో
మహత్కార్యాలు చేశాడు, ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నెన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేసుకుంటూ వచ్చాడయ్యా. ఎన్ని చేశాడని నేను చెప్పలేను, ఇన్ని చేశాడని నేను చెప్పలేను. వాటిలో కొన్ని వివరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. దావీదుని అడిగితే, దావీదు నీకు ఏం మేలు చేశాడు దేవుడు? దావీదు నువ్వు ప్రాణంతో చెప్పుకుంటున్నావు కదా, నీ దేహంతో చెప్పుకుంటున్నావు కదా, నీ ఆత్మతో చెప్పుకుంటున్నావు కదా, నీ యొక్క దేహంలోని అవయవాలన్నిటికీ చెప్తున్నావు కదా, అంతరంగంలో సమస్తమైన అవయవాలారా నా దేవుడు చేసిన మేలు మీరు మర్చిపోవద్దు అని చెప్తున్నావు కదా, నీకు ఏం మేలు చేశాడంటే అని అడిగితే అని మనం ప్రశ్నిస్తే ఆయన ఎన్నో మేలు వర్ణిస్తాడు. ఒకసారి ఏం రాశాడంటే, అయ్యా నువ్వు నాకు చేసిన ఉపకారాల్ని వర్ణించలేను బాబు, అవి నా తల వెంట్రుకలోని చూసావా అయ్యా ఎన్ని ఆ వెంట్రుకలు మించిపోయాయి. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన మేలు మన జీవితాల్లో ఒక్కొక్కటి లెక్క పెట్టలేవు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎన్నెన్నో మేలు చేస్తాడు. అదే దావీదు జీవితంలో నువ్వు నాకు చేసిన ఉపకారాలన్నిటి విషయాల్లో నేనేం చెల్లించగలుగుతాను? రక్షణ పాత్రను ఎత్తుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను బాబు అంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏ విధమైన ఇక్కడ ఏమి రకంగా తన కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తున్నాడంటే, దేవుడు తన జీవితంలో చేసిన మేలుని కృతజ్ఞత భావంగా వ్యక్తపరుస్తున్నాడు. అంటే మొదటిగా ఆయనకి దేవుడు చేసిన మేలు, మొదటిగా దేవుడు దావీదుకు చేసిన మేలు ఏంటయ్యా అంటే, దేవుని స్తోత్రం కలుగునుగాక, దోషములన్నీ అక్కడ రాసిపడింది. ఏం మేలు చేశాడు అనేసి తన అంతరంగంలో అడిగితే ప్రశ్నిస్తే శరీరం ప్రశ్నిస్తే అవయవాలు ప్రశ్నిస్తే దావీదు నువ్వు చెల్లిస్తే బాగుండదు కానీ మాకేం చేశాడనేసి మా అంతరంగంలో ఉన్న అవయవాలు అడిగితే దావీదు చెప్తాడు, నా దోషములన్నిటినీ క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అంతరంగంలో ఉన్న అంతరంగ అవయవాలు అడిగితే దావీదు ఏం చేస్తే దేవుడు నీకు మేలు చేశాడని చెప్తావంటే ఆయన అంటాడు, ఫస్ట్ మొదటిగా నా దోషాలన్నిటినీ ప్రభువు క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దోషము మనిషి పుట్టుకతోనే పాపము ముద్దనేసి తన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. 51వ కీర్తనలో, దేవా నేను నా తల్లి గర్భంలో ఉండంగానే నేను పాపంతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంతోనే నా తల్లి నన్ను కనేసేసింది, పాపం నన్ను ఏలుబడి చేస్తుంది. చూడండి, మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, పాపం మనిషి ప్రమాదకరమైంది, పాపం అనేది బహు ప్రమాదకరమైంది. ఎందుకంటే పాపం మనిషిని నాశనం చేసింది, పాపం మనిషిని ఏం చేసింది, అంధకారంలో తీసుకెళ్ళిపోయింది. పాపం మనిషిని ఏం చేసింది అంటే రోగం పాలు చేసింది. పాపం మనిషిని ఏం చేసింది, మానసికంగా కుంగిపోయేటట్టు చేసేది. పాపం మనిషిని ఏం చేసింది, మనస్సాక్షిని చంపేసేసింది. పాపం ఏం చేసిందంటే వెంటాడిద్దని బైబిల్ రాసింది, పలుమార్లు రాసింది. పాపం నిన్ను పట్టుకుంటుంది రా బాబు అంటాడు. పాపం మనిషిని పట్టించింది. చూడండి, ఈ పాపం దోషం అనేది మనిషి జీవితంలో ఏం జరిగిందంటే ఆ మనిషిని ఏలుబడి చేసింది. అందుకే ఒక చోట తనే రాసుకుంటాడు, ఏ పాపం బాబు తండ్రి దేవుడా రక్షకుడా నా దాగుచోటైనేసి యెహోవా, ఏ పాపము నన్ను ఏలనీయొద్దయ్యా, ఏ దోషము నన్ను ఏలనీయొద్దయ్యా. ఎందుకు అంటే ఈ దోషాలు, ఈ పాపం ఈ మనిషిని ఏం చేసిందంటే బానిసగా చేసి అంతటి నిలువెత్తు మనిషిని ఏం చేసిందంటే పాపం మనిషిని బానిసగా చేసి కొంగదీసేసి తొదికి అది మరణానికి దారి తీసేసింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దావీదు తన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు ఏంటంటే మొదటిగా అతను వర్ణించే మొట్టమొదట వర్ణన ఏంటంటే నా దేవుడు నన్ను క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నన్ను క్షమించాడు. చూడండి, చాలామంది జీవితాల్లో క్షమాపణ అనేది ప్రాముఖ్యమైంది. దేవుడు మనిషిని క్షమిస్తాడు. ఎందుకంటే
ఆయన క్షమాగుణం కలిగిన వ్యక్తి. ఆయన క్షమించుటకు సమర్థులైన దేవుడు కనుక మనం అతిక్రమాల్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, అతిక్రమాలు దోషాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అందుకే వాక్యంలో రాయబడింది, యోబు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనంలో మనుషులు చేసే ఆయా రకాలైన దోషాలు మనిషిని ఏం చేసిందంటే బానిసకోపంలోకి నెట్టేసేసిద్ది. మనుషులు చేసే ఆయా రకాల వారి దోషములు అంటే చిన్నవారు చిన్న దోషాలు, పెద్దవారు పెద్ద దోషాలు, చిన్నవారు చిన్న పాపాలు, పెద్దవాళ్ళు పెద్ద పాపాలు చేశారనేసి బైబిల్ చదవండి, ఆ మాట చదవండి. యోబు గ్రంథం 36:9. అప్పుడు వారు గర్వంగా ప్రవర్తించారు, వారి కార్యములు వారి దోషాలు వారికి తెలియచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారి దోషాలు, వారి కార్యాలు, వారి క్రియలు, వారి దోషాలు, ప్రతి మనిషి చేసే క్రియల ద్వారా జన్మపాపం కర్మపాపం మనిషిని ఏలుబడి చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. జన్మపాపం కర్మపాపం మనిషిని ఏలుబడి చేసింది. అందుకనేసే ప్రతి మనిషి ఏం చేయాలంటే జన్మపాపం నుండి కర్మపాపం నుండి విడుదల పొందాలి. ఆ విడుదల ఎవరిస్తారయ్యా అంటే జన్మపాపాన్ని కర్మపాపాన్ని ఎవరిస్తారయ్యా? విడుదల పొందటానికి ఎవరు మార్గం చూపుతారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యజ్ఞాల్లో ఆ వేదాల్లో యేసుక్రీస్తు గురించి ఇలా రాయబడింది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగ. చూడండి, సర్వ పాపాలు పరిహరించబడాలంటే, సర్వ దోషాలు పరిహరించబడాలంటే, సర్వ అపరాధాలు పరిహరించబడాలంటే ఏం జరగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. రక్తం స్తోత్రం హల్లెలూయా. చూడండి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మనాం పుణ్యదాన బలియాగ. చూడండి, ప్రజల పాపాలు సర్వ మానవాళి పాపాలు పరిహరించబడాలంటే ఒక పుణ్యమూర్తి ఉద్భవించాలి. ఆ పుణ్యమూర్తి మనుషుల కోసం త్యాగమైపోవాలి, బలి అయిపోవాలి. ఆ బలి వలన కలిగే ఆ రక్తం ప్రతి మనిషికి పాప దోషాల నుండి విడుదల కలిగి చేసిద్ది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మాన్యం పుణ్యదాన బలిహ. అంటే ప్రతి మనిషి పాపాల దోషాలు పరిహరించబడాలంటే ఒక పుణ్యమూర్తి అని యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రతి మనిషి పాప దోషాలు పరిహరించినప్పుడు ఏం జరిగిద్దంటే క్షమాపణ కలిగిద్ది, నీతి కలిగిద్ది, రక్షణ కలిగిద్ది, మోక్షం కలిగిద్ది, ఆశీర్వాదం కలిగిద్ది, దేవుని స్తోత్రం దీవెన కలిగిద్ది. కాబట్టి పాపం మనిషిని ఏలుబడి చేస్తున్న తన జీవితంలో పాపం నుండి విడుదల పొందిన దావీదు తన జీవితంలో ప్రభువుని స్తుతిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రాణమా, నేను ఎన్నెన్నో పాపాలు చేశాను, ఆ రక్తపరాధం నుంచి నన్ను విడిపించాడు, రక్తపరాధం నుంచి తప్పించాడు. నేను చేసిన అపరాధాలు, నేను చేసిన దోషాలు నుంచి నన్ను తప్పించిన దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఎన్నెన్నో అపరాధాలు దొరుకుతూ ఉంటాయి, ఎన్నెన్నో పాపాలు దొరుకుతూ ఉంటాయి. అయితే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా దోషాలని కడుగు, నా అపరాధాలు కడుగు అని ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే విజ్ఞాపన చేశామో అప్పుడు ప్రభు క్షమించుటకు సమర్థుడైన దేవుడు. అందుకే దావీదు 32వ కీర్తన రాసి పెట్టుకున్నాడు. దేవుడు రాసి అంటే, నా అతిక్రమాలు నేను దాచిపెట్టక నా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను, వాటినన్నింటినీ ఒప్పుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా అతిక్రమాలు నేను దాచిపెట్టక వాటి ప్రభు ఎదుట ఒప్పుకున్నాను, కాబట్టి నేను విడుదల పొందాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేశామో, ఎప్పుడైతే కన్నీరు కార్చామో, ఎప్పుడైతే విజ్ఞాపన చేశామో, పాప దోషాల నిమిత్తం
ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడామో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పశ్చాత్తాపానికి తగ్గట్టు దేవుడు తన కటాక్షాన్ని కరుణని దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనిషి రక్షణార్థమైన మారు మనసు కలిగి చేసింది. చూడండి, దైవ చిత్తానుసారంగా ఎవరైతే అపరాధ దోషంలో ఉంటారో వారు ప్రభువుని వేడుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నేను చేసేది తప్పు, నేను చేసేది పొరపాటు, నా జీవితంలో ఈ పొరపాటు ఉంది, ఏ పొరపాటు, అందుకే ఏమంటాడు ఏ గ్రంథంలో వారి వారి క్రియలు, వారి వారి దోషాలు, ఒక్కొక్క దోషాలు చేస్తాడు. ఒకడు అబద్ధం ఆడతాడు, ఇంకొకడు దొంగతనం చేస్తాడు, ఇంకోడేమో మందు తాగుతాడు, ఇంకోడేమో సిగరెట్ తాగుతాడు, ఇంకోడేమో అబద్ధాలు ఆడతాడు, ఇంకోడేమో మోసం చేస్తాడు. వారి అన్ని లక్షణాలు ఒకడికి ఉండకపోవచ్చు, అన్ని అపరాధాలు ఒక్కడికే ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక అపరాధం భావన దోషం అనేది మనిషిని ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ మనిషి దోషాల నుంచి విడుదల పొందితే చూడండి, నిజంగానే దోషాలు లేకపోతే పాపాలు అపరాధాలు తొలగించబడినప్పుడు కలిగిన ఆ మానసిక స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రశాంతమైన వాతావరణం ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ అనుభవించలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనస్సాక్షి మనల్ని ఏం చేసిందంటే నీ తప్పులన్నీ కడగబడ్డాయి, నీ దోషాలన్నీ కడగబడ్డాయి. చూడండి, కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, మందిరానికి అడుగుపెట్టినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందంటే దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధత, దేవుని సన్నిధిలో ఉన్న మహిమ, దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క శక్తి, దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క ప్రభావం ఏం చేసిందని వాళ్ళు వారి హృదయాల్ని తాకినప్పుడు వీరు ఏం చేస్తారు, చిన్న ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా, ఇప్పుడు దాకా నేను ఎన్నో తప్పులు చేశాను కదా, ఇప్పుడు దాకా నేను ఎన్నో పొరపాట్లు చేశాను కదా, ఇప్పుడు దాకా నేను ఎన్నెన్నో వ్యసనాలతో మగ్గిపోయాను కదా, ఇప్పుడు నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అనేసి చిన్న ప్రార్థన చేసేది. పెద్ద బారు ప్రార్థన కాదు, పొడుగు ప్రార్థన కాదు, కానీ చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకించిన వెంటనే వీరు అంతరంగాల్లో తెలియని ఆ యొక్క ప్రశాంతత, స్వేచ్ఛ, స్వాతంత్రం అనుభవించినట్లు, అపరాధ భావం తొలగిపోయి ప్రభుతో సన్నిహితంగా ఉన్నట్లు అనిపించింది. నిజంగానే దేవుని స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే దేవుడు ఎవరైతే క్షమిస్తాడో వారి జీవితాలు ధన్యకరమైంది. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుని చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతారో వారు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును. అందుకే దావీదు అతని జీవితంలో మొదటగా చేసిన అపరాధాల నుంచి, తను చేసిన పొరపాటు నుంచి క్షమాపణ పొందాడు. కాబట్టి దేవుడు అంటాడు, దేవుని సన్నిధిలో దావీదు మొరపెడతాడు. దేవుడి కృతజ్ఞతాస్తుతులు తెలిసాడు. మొదటగా నేను చేసిన ఆ దోషాలు ఉన్నాయో క్షమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది నీ సంకటాలన్నింటినీ ఆయన కుదిర్చాడు. సంకటం అంటే రోగం. ఒక్కోసారి మనిషి దేవుడు ఆమెన్ హల్లెలూయా. రెండో మాట ఏంటంటే సంకటము నుంచి కుదిర్చాడు. సంకటము కుదిర్చాడు, రోగాన్ని కుదిర్చాడు, రోగం నుంచి విడిపించాడు. ఎందుకు అంటే ప్రభు తన గాయాల్లో నుంచి స్రవించే ఆ రక్తం ఏదైతే ఉందో అది ప్రజలు వెళ్ళినప్పుడు, ప్రోక్షించబడినప్పుడు స్వస్థత కలిగింది. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. చూడండి, రోగం ఎందుకు వచ్చింది అంటే పాపం వల్ల వచ్చింది. ఈ రోగం లేకపోతే అనారోగ్యం మనిషిని ఏం చేసిందంటే మానసికంగా కుంగదీసేది. మానసిక వ్యాధి రోగానికి బలమైన ఆయుధం. మానసికంగా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటారో ఆ మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే పెద్దలు ఏమంటారంటే, కొంతమంది సైంటిస్టులు, కొంతమంది సంస్థలు డబ్బులు ఇచ్చి
నవ్వండి బాబు, మీరు నవ్వండి. నవ్వితే నానా రకాలైన నవ్వితే మంచి ఆరోగ్యం కలిగిద్ది, కాబట్టి నవ్వండి అనేసి కొంతమంది నవ్వులాటలు, గేమ్స్, స్కిట్స్, నానా రకాలైన విన్యాసాలతో ప్రదర్శిస్తారు. లాఫింగ్ డే అనే ఒక రోజు ఉంది, లాఫింగ్ డే. ఈ లాఫింగ్ డే ప్రతి మనిషి కూడా నవ్వుతూ ఉండాలి. అందుకే నవ్వుతా ఎప్పుడైతే ఉంటారో ఆరోగ్యానికి. మన పెద్దోళ్ళు ఏమంటారు, నవ్వు 4 అందాలకి షేటు రా అంటారు. నవ్వు 4 అందాలకి షేటు. నవ్వు 4 అందాల షేటు అంటే ఎన్ని అందాల షేటు నాకైతే తెలియదు, కానీ నవ్వటం మాత్రం మంచిది. నవ్వటం వల్ల ఆ యొక్క కంటి నరాలు కానీ శరీర ముఖంలో ఉన్న అవయవ నరాలన్నింటినీ కూడా కదిలించి ఎక్సర్సైజ్ లాగా చేసి ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం నవ్వటం ప్రారంభించామో, నవ్వు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ ఆత్మ, శరీరం, ప్రాణం, అవయవాలన్నీ నూతనపరచబడతాయి. నూతనపరచబడి ఒక క్రొత్త జీవితాన్ని జీవించేటట్టు చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ ఈ మనిషి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు రోగం కలిగింది. ఏమ్మా ఏంటి అట్లా ఉన్నా అంటే, ఏమోనండి ఆనందం బుద్ధి కావట్లేదు. ఏమోనండి అమ్మ నీ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదయ్యా, నీ దగ్గర డబ్బులు బాగానే. డబ్బులు కాదండి, ఏంటో మనసంతా బాగోలేదు, మనసంతా క్షీణించిపోతుంది, మనసంతా బాధేస్తుంది. ఇదేంటంట మానసిక రోగం. కొంతమందికి దేహానికి సంబంధించిన రోగాలు ఉంటాయి, కొంతమందికి మానసికమైన సంబంధమైన రోగాలు ఉంటాయి. కొంతమందికి ఏంటయ్యా నువ్వు నీరసంగా ఉన్నావు, ఏంటయ్యా నీ ముఖం అట్లా ఉంది, ఏంటయ్యా నీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, అతడు నా పిల్లల పరిస్థితి బాగోలేదండి, వాడు మారలేదండి, ఈ అమ్మాయి మారలేదండి, పెద్ద అమ్మాయి బాగోలేదండి, చిన్న అమ్మాయి బాగోలేదండి, లేకపోతే ఆడు కుటుంబం బాగోలేదండి, ఎంత తిన్నా కానీ వంట పట్టట్లేదండి. దేవుని స్తోత్రం. అందుకే నేను ఆరోగ్యం పాడైపోతుందండి. చూడండి, ఆలోచన కూడా ఒక రకమైన ఆలోచన పద్దాక అదే పాటుగా ఆలోచన చేసినా కానీ మనకి ఏం జరిగిద్దంటే రోగానికి కారణమైంది. అందుకనేసి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, మీరు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ ప్రభువునందు ఆనందించండి. ప్రభువులో మీరు ఆనందించండి. ఈ కష్టాలన్నీ పోతాయి, ఈ రోగాలన్నీ పోతాయి, ఈ సమస్యలన్నీ పోతాయి. ఆ సమయం వచ్చినప్పుడు అయ్యే పోతాయి. మీరు ప్రభువునందు మాత్రమే ఆనందించండి, ప్రభువులో మాత్రమే ఆనందించండి అని మరొకసారి చెప్తాడు. గుర్తు బాయ్, నేను మరొకసారి చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి, ప్రభువులో ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. నేను ఒకసారి చెప్తే సరిపోయిందిగా, మరలా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగానండి, ప్రభువులో ఆనందించండి, సంతోషంగా ఉండండి. ప్రభు కూడా చెప్తాడు, మీ సంతోషం పరిపూర్ణం అవటానికి మీకు ఏం కావాలో అడగండి. మీరు సంతోషంగా ఉండాలంటే, మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే నీకేం కావాలని అడగండి. సంతోషంగా ఉన్నప్పుడు మనకులో ఉన్న ఆ సమస్యలన్నీ పటాపంచలవుతాయి, రోగం దొరికి చాలు. అందుకే ఇక్కడ ఎంతగానో మానసిక ఒత్తిడికి గురైన దావీదు ఎంతగానో రోగం పాలయ్యాడంట. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇటు చూస్తే శత్రువులు తరిమి, ఇటు పక్క నాన్నలే తరిమి, సొంత కుమారులు తరిమి, నానా రకాలైన ఇబ్బందులు, నానా రకాలైన శోధన, నానా రకాలైన వేదనకి గురి, పిల్లలతో ఒత్తిడి, ఇటు రాజ్యంలో ఒత్తిడి, ఇక నానా రకాలైన ఒత్తిడికి గురైన దావీదు ఏం జరిగిందంటే, పలుమార్లు వ్యాధిగ్రస్తుడని, రోగగ్రస్తుడయి ఉండి అనేక రకాల మానసికంగా కుంగిపోతే అతడు చెప్పుకొని వస్తాడు, నా రోగాన్ని, నా సంకటాన్ని దేవుడు కుదిర్చాడు, నాకున్న ఆ వ్యసనాన్ని, నాకున్న రోగాన్ని, నాకున్న ఆ యొక్క బాధ నుంచి దేవుడు విడిపించాడు. చాలామంది జీవితాల్లో మనం కూడా ఒక్కోసారి ఎన్నెన్నో రోగాలు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఉపద్రవాలు మనల్ని కుంగదీస్తూ ఉంటాయి.
రోగం అనారోగ్యం మనిషిని కుంగదీస్తూ ఉంటుంది. ఇప్పుడు దేశమందంతటా కరోనా అనే వ్యాధి రోగం మనిషిని అతలాకుతలం చేసేస్తుంది. మనిషిని అతలాకుతలం చేసి నిలవ నీడకుండా చేస్తుంది. దేశాన్ని అంతటిని కుదిర్చేసింది. ఇట్లాంటి భయంకరమైన రోగం ఎప్పుడు కూడా ఏ మనిషి ఎక్కడ కూడా నేను చూసిన కాలంలో ఎన్నెన్నో రోగాలు వచ్చాయి కానీ ఎన్నెన్నో వ్యాధులు వచ్చాయి కానీ కలరా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, తర్వాత ఎయిడ్స్, ఇంకా ఎబోలా, ఎన్నెన్నో అసలు చెప్పలేని పేర్లు కొన్ని వేల పేర్లు లక్షల పేర్లతో రోగాలు బయటకు వచ్చాయి. కానీ ఈ కరోనా అనే వ్యాధి లేక రోగం మనిషిని ఇబ్బంది పెట్టినంతగా ఏ రోగం కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈ కరోనా ఏం చేసిందంటే ఆర్థిక వ్యవస్థను మొట్టమొదటి నాశనం చేసేసింది. కరోనా రోగం ఏం చేసిందంటే ఆర్థిక వ్యవస్థని నాశనం చేసేసింది, ఆర్థికంగా కొంగదీసేసింది. రెండోది దేవునికి స్తోత్రం కలుగుగాక, ఆమె హల్లెలూయా. రెండోది రోగం పాలై అనేక రకాలైన బాధలు, అవమానం, అనేక రకాలైన బాధలతో, సమస్యలతో చిక్కు పెట్టేసేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతగానో ఈ కరోనా తాండవిస్తూ ఉంది. యేసు నామములు నిశ్చయంగా నా దేవుడు కటాక్షం మన మీద, మన కుటుంబం మీద, మన ప్రాంతం మీద, మన దేశం మీద, ఈ తెలుగు రాష్ట్రాల మీద నిశ్చయంగా దిగువచ్చును గాక. యేసు నామముల కరోనా, ఆ వైరస్ యేసు నామములు తొలగిపోవును గాక. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఇట్లాంటి రోగాలు మనిషిని ఏం చేస్తాయంటే కొంగదీసేస్తాయి. అందుకే దావీదు అంటాడు, ఈ రోగం వల్ల నేను కొంగిపోయానయ్యా, ఈ వ్యాధి వల్ల నేను కుంగిపోయాను. నా సంకటాలన్నీ ఆయన వ్యాధులు రోగంతో ఉన్నప్పుడు ఆయన నన్ను కుదిర్చాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఆయన నన్ను బాగు చేశాడు కాబట్టి నేటికి సజీవంగా ఉన్నాను. ఒకటి పాపం నుంచి విడిపించాడు, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండోది రోగం నుంచి విడిపించాడు, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మూడోది ఏంటంటే శ్రమలో నుండి, దేవుని స్తోత్రం కలుగును గాక, శ్రమలో నుంచి నన్ను దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్క మనిషి ఎన్నెన్నో శ్రమలు అనిపిస్తాయి. ప్రతి మనిషికి ఒక్కొక్క రకమైన శ్రమ, శోధన అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే ప్రతి మనిషికి ఆ శ్రమ మనిషిని ఏం చేసిందంటే ఒక మార్గం వేయడానికి, లేకపోతే జీవితంలో పాఠాలు నేర్చుకోవటానికి, జీవితంలో సిద్ధపడటానికి, జీవితంలో సరి చేసుకోవటానికి, ఏ తప్పులు చేయకూడదో, ఏ పొరపాట్లు చేయకూడదు. ఈ శ్రమ లేకపోతే ఈ శ్రమలు మనకి ఒక పాఠాలు నేర్పించింది. ఒక్కోసారి తప్పైపోయింది రా బాబు, ఇట్లాంటి పని ఇంకోసారి చేయకూడదు అని వచ్చింది ఒక్కోసారి మనకు. అప్పుడు అక్కడక్కడ ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, ఏంటయ్యా అంటే పొరపాటు అయిపోయిందండి, నేను అట్లా చేయకూడదు అనుకున్నాను, చేసేసాను, ఇంకోసారి నా జీవితంలో అట్లాంటి పని చేయను. ఎందుకు? అతనికి జ్ఞానోదయం కలిగింది. ఎందుకు అంటే అతడు చేసిన అపరాధం ఏంటో ఆ శ్రమ వచ్చినప్పుడు ఏమైందంటే దీనివల్ల నేను చాలా నష్టపోయాను, దీనివల్ల నేను ఆందోళన చెందాను, దీనివల్ల కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది, దీనివల్ల నేను కలత చెందాను, దీనివల్ల ఈ శ్రమల వల్ల లేకపోతే ఈ చేసిన పొరపాటు వల్ల నేను ఎంతగానో కుంగిపోయానండి, ఇంకోసారి అటువంటి పని చేయకూడదు. ఈ శ్రమ లేకపోతే శోధన లేకపోతే అవమానం, నిందలు, కరువు, దరిద్రం మనిషిని ఏం చేసిందంటే పాఠాలు నేర్చుకోవటానికి మార్గం చూపిస్తాయి. దేవుని స్తోత్రం కలుగును కాక పాఠాలు నేర్చుకుంటా. అందుకే ఒక్కసారి మనిషి ఆ పొరపాటుని విడిచిపెట్టి ఇంకోసారి చేయను అనేసంటే ఇంక పొరపాటున ఆ మనిషి ఆ పొరపాటు, ఆ తప్పిదం చేయడు. ఎందుకో తెలుసా? అతని జీవితం ఏం చేసిందంటే గుణపాఠం నేర్పించింది. ఆ గుణపాఠం ఏం చేసిందంటే రెండోసారి ఆ ముళ్ళు మార్గంలో, ఆ యొక్క శోధన మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడ్డు. అందుకనే చాలామంది జీవితాల్లో మనం
ఆ శ్రమలు మనకేం చేసేది అంటే, కష్టాలు మనకేం చేస్తాయంటే ఒంటరిగా చేసేసింది. ఆ కష్టాలు లేకపోతే శ్రమలు, ఇబ్బందులు మనల్ని ఏం చేస్తాయంటే ఒంటరి మనిషిగా చేసింది. దావీదు కూడా తన జీవితంలో ఎన్నెన్నో శ్రమలు అనిపించాడు. ఆ శ్రమలు వర్ణించడానికి వీలు లేవు. దేవుడు దాని జీవితంలో ఎన్ని వేలు చేశాడు, అంత శ్రమ ఆ దావీదు అనుభవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో వాస్తవంగా అయితే నేను వేరే అంశాన్ని 2-3 రోజుల నుంచి నా దాగుచోటు నీవే అనే అంశాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నా. వేరే అంశాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా దాగుచోటు నీవే అనే అంశాన్ని నేను నెమరేసుకుంటున్నా. ఏంటి దావీదు జీవితం నా దాగుచోటు నీవే అనేసి అంటున్నాడు. అసలు ఏం జరిగింది, అతని జీవితంలో ఏం జరిగింది? దాగుచోటు అంటే దాక్కోవాల్సినంత అవసరం ఉంది. ఎక్కడ దాక్కున్నాడు ఏంటి అనేసి హృదయంలో ధ్యానం చేస్తున్నా. అంశాన్ని సెట్ చేసుకుంటున్నా. గత 2-3 రోజుల నుంచి ఆ అంశాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఏం చేశాడు, ఎక్కడికి ఏం జరిగింది దావీదు జీవితంలో, దాగుచోటు అంటున్నాడు కదా అనేసి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ అకస్మాత్తుగా ఈరోజు ఉదయం 10 గంటల దాకా అదే వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి ఉన్నాను. కానీ ప్రభు అకస్మాత్తుగా ఈ మాట నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అనే మాటని నా అంతరంగంలో బలంగా ఒత్తిడి చేస్తున్నప్పుడు ఈ మాటల్ని నేను ముందుంచుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దావీదు ఎన్నో శ్రమలు అనిపించాడు. ఒకసారి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది చెప్తాను. దేవుని స్తోత్రంగా. దేవుని చిత్తం అయితే మరొక రోజు నా దాగుచోటు అనే ఆ అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. చూడండి, శత్రువులు ఒక పక్క తరిమి, సొంత కుమారుడు సొంత పిల్లలే అతన్ని తరిమి ఎంతగానో ఇబ్బంది పెట్టారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకనేసి దావీదు తన జీవితంలో ఎన్నెన్నో శ్రమలు అనిపించాడు. ఎన్ని శ్రమలు చూడండి. దావీదు గురించి బైబిల్లో రాసింది సింహము గుండి గలవాడు అని. దావీదు గురించి యోవాబు చెప్తాడు, బాబు మీ నాన్న సామాన్యుడు కాదు, మీ నాన్న అట్లాంటోడు ఇట్లాంటోడు కాదు, సింహం గుండు ఉంటుంది చూసావా, సింహం గుండు లాంటోడు. కాబట్టి మీ నాన్నతో తమాషలు ఆడకూడదు. ఏ శత్రువు కూడా మీ నాన్న ముందు నిలవ లేకుండా పోయాడు, సింహం గుండి లాంటోడు అనేసి అని చెప్తాడు. అంత సింహం గుండి లాంటి దావీదు పారిపోయి ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే 102వ కీర్తనలో రాయబడిన మాట చూడండి. ఒంటరిగా ఉండి ఇంటి మీద ఉండి ఒంటరి పుచ్చుగులా నేను దినమెల్లా నేను మొరపెట్టాను. 7వ వచనం చూడండి. 102 4వ వచనం చూడండి. 4వ వచనం ఎండ దెబ్బకు వాడిన చూడండి. అసలు అనుభవించిన శ్రమలన్నీ 102వ కీర్తనలో ఉన్నాయి. దావీదు అనుభవించిన శ్రమలన్నీ నేను దేవుడు మేలు చేసేసాడు కదా, కృతజ్ఞతాస్తుతులు, నా దేవుడు నా శ్రమలన్నింటి విడిపించాడు అనేసి అక్లుప్తంగా అన్నాడు. కానీ అతను అనుభవించిన శ్రమలు అంతకు ముందు కీర్తనలో రాయబడింది. ఏంటయ్యా అంటే చూడండి, వాక్యంలో రాయబడింది, ఎండ దెబ్బకు వాడిన గడ్డిలాగా నా హృదయం వాడిపోయింది. భోజనం చేస్తున్నానే కానీ భోజనం చేయటానికి నేను మర్చిపోయాను. అన్నం తినడానికి మనసు రావట్లేదంట. నా మూలుగులు శబ్దం వలన ఎముకలు దేహానికి అంటుకుపోయాయి. అడవిలోని గూడబాతులాగా పోలిన్నాను. గూడబాతు అంటే గుడ్లగూబ ఏం చేసింది రాత్రి అంతా ఏంటి కొంతమంది అరే ఏంట్రా గుడ్లగూబలాగా కళ్ళు తెరుచుకొని పడుకో అంటే నాకు నిద్ర రాట్లా. అవునరా వీడి గుడ్లగూబోడురా, వీడికి నిద్ర రాదురా బాబు, గుడ్లగూబోడురా. గుడ్లగూబి
రాత్రి పొరపాటు పడుకోదంట. రాత్రి చూస్తానే ఉంటాయి, కళ్ళు తెరుచుకొని ఇట్లాగా. ఎందుకో తెలుసా? గుడ్లగూబికి భయం ఎక్కువ అంట. గుడ్లగూబికి భయం ఎక్కువ. ఎందుకంటే ఏ శత్రువు వచ్చి ఎప్పుడు మీద పడతాడు, ఏ శత్రువు వల్ల నాకు కీడు కలిగిద్దో, ఏ శత్రువు నన్ను దాడి చేస్తాడనేసి ఆ గుడ్లగూబి ఎక్కువ పండుకోవటానికి ఇష్టపడదంట. పండుకోవటానికి ఇష్టపడదు. మనుషులు సంచరించని ప్రాంతం అది. ఏ మనిషి కూడా సంచరించడు. అరణ్యంలో గుడ్లగూబ ఉంటుంది, కానీ అరణ్యంలో సహితము రాత్రిపూట అన్ని జంతువులు నిద్రిస్తాయి, కానీ ఈ గుడ్లగూబ మాత్రం పొరపాటున నిద్రపోదు. ఎందుకో తెలుసా? తను అనుభవిస్తున్న ఆ శోధన, తను అనుభవిస్తున్న శ్రమ, ఆ గుడ్లగూబని అంటే పండుకోవటానికి కూడా పడుకొని లేనంత పరిస్థితి. పడుకుందామని అనుకుంటే కొంతమంది అంటారు, నిద్ర పట్టట్లేదయ్యా, ఇంతసేపు అటు ఇటు పట్టుకు కదులుతున్నాను కానీ నిద్ర పట్టట్లా. ఏమి ఎందుకు నిద్ర పట్టలేదంటే ఏం అర్థం కావట్లేదు, ఏదో ఒక పిచ్చి ఆలోచన. చూడండి, చాలామంది జీవితాల్లో దావీదుకి కలిగిన ఆ శోధనలోనే అనేకులు నడుస్తూ ఉన్నారు. మనం కూడా ఒక్కోసారి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమెను హల్లెలూయా. చూడండి, ఈ శ్రమలన్నీ మీకు చెప్తానండి, రహస్యం చెప్తాను. శ్రమలో నుండి విడుదల పొందిన వాడి జీవితం, శ్రమల్లో నుంచి విడుదల పొందిన వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే వాడు ఆకాశంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. వాడికి స్వాతంత్రం వచ్చేసి విశాలంగా ఎగురుతున్న పక్షి లాంటి పోలికని వాడు ఉంటాడు. శ్రమల నుంచి ఆడి నోటు నుండి పాటలు వస్తాయి చూడండి, మాటలు వస్తాయి చూడండి, పలుకులు వస్తాయి చూడండి. ఎన్ని పలుకులో, ఎన్ని మాటలో, ఎన్ని గానాలో. దేవుని స్తోత్రం కలుగుగాక. నిజంగానే దేవుని స్తోత్రం కలుగుగాక. శ్రమలో నుంచి ఎవడైతే విడుదల పొందుతాడో అండి, వారి జీవితాల్లో మంచి పాటలు వస్తాయి, మంచి పలుకులు వస్తాయి. వాళ్ళే నీతులు చెప్పేది. ఎందుకంటే ఏంద్రా పెద్ద మాకు తెలియదు అనుకుంటావా, దీన్ని మేము దాటి రాలేదనుకుంటావా, ఇది మేము అనుభవించలేని అనుకుంటావా? పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు, ఏందయ్యా పెద్ద, అబ్బా నువ్వు ఒక్కడే ఏదో సాధించినట్టు, ఏదో నువ్వు ఒక్కడే, మేము కూడా దాటి రాలేదంటారా, మేము కూడా ఆ శ్రమను అనిపించలేదు. చూడండి, కొంతమంది అనుభవాలు మన నుంచి ఏం చేసిందంటే ఆ మనసుని అనుభవించి వచ్చిన ఆ శ్రమల్ని గుండెల్లో పెట్టుకొని నేను ఈ శ్రమను అనిపించాను కదా, ఒకప్పుడు నేను ఇట్లా కష్టాల నుంచి వచ్చాను కదా, ఒకప్పుడు ఈ ఉపద్రవాల నుంచి వచ్చాను కదా, ఇన్ని బాధలు అనిపించాను కదా, ఇన్ని అవమానాలు పొందాను కదా, ఇన్ని మాటలు పొందాను కదా, ఇన్ని నిందలు అనుభవించాను కదా, ఎంత కష్టాన్ని అనిపించాను, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నాను, ఎన్ని రాత్రులు ఆహారం పుచ్చుకోకుండా ఉన్నాను, ఎన్ని రాత్రులు తరబడ్డాను, ఎన్ని రాత్రులు శత్రువు చేత బాధలు పడ్డాను, మానసికంగా కుంగిపోయాను అనేసి తనకు కలిగిన ఆ శోధన, తనకు కలిగిన ఆ శ్రమలు ఒక్కడే ప్రభా ఇట్లాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించింది, ఇట్లాంటి శోధనల నుంచి నన్ను విడిపించింది, దేవా నీకు స్తోత్రం అనేసి కొత్త గీతం పాడతాడంట. రక్షించబడిన వారి ఇంట్లో రక్షణ సంబంధమైన సునాద గీతాలు వినపడతాయి, సాక్ష్యాలు వినపడతాయి. దేవుని స్తోత్రం కలిగింది. ఒకడు అంటాడు, అయ్యా ఇన్ని శ్రమలు పొందాను, ఇన్ని కష్టాలు అనిపించాను, ఆ కష్టాల్లో నుంచి ఇప్పుడు కూడా కన్నీరు వస్తాయి. ఆ శ్రమను అనిపించి దాటి వచ్చిన ఆ రోజును చూస్తే ఇప్పుడు కూడా బాధ వేసిందయ్యా. ఒక్కొక్క మనిషి ప్రవర్తించిన ప్రవర్తన, ఒక్కొక్క మనిషి చేసిన ఆలోచన, ఒక్కొక్క మనిషి ఏ మనిషి అయితే నేను నమ్మానో ఆ మనిషి వెనుపోటు పొడిచి అవమానపరిచి నిందలేసి ఎంతగానో హింసకి గురి చేశాడయ్యా. మేము పగోడికి కూడా ఇట్లాంటి శ్రమలు కలగకూడదయ్యా, పగోడికి కూడా కష్టాలు రాకూడదయ్యా. దాటి వచ్చిన మాట్లాడుతూ దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు తన జీవితంలో
మర్చిపోకుండా రాసి పెట్టుకున్నాడు. అయ్యా నా పరిస్థితి ఇది ఎట్లాగంట ఏంటి, ఒంటరిగా గూడబాతులాగా ఉన్నాను ఆయన, ఒంటరిగా అడవిలోని గూడబాతులు, అడవిలోని గూడబాతులు పోలి ఉన్నాను, పాడే తలంలో పగిడి కంటి వలె ఉన్నాను, రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకులాగా ఉన్నాను, ఒంటరి అయిపోయాను, నేను ఒంటరిగా అయిపోయాను, ఎవ్వరు లేరు నాతో, సైన్యం అంతా పోయింది, కుటుంబం అంతా పోయింది, నా వల్లే నన్ను తరిమారు, ఏ రాజుకైతే మేలు చేశానో, ఏ సౌలుకైతే మేలు చేశానో, ఏ సౌలుకు ఉన్న దురాత్మ పోగొట్టానో అతనే నాకు విరోధి సంపాలని ఆలోచన చేశాడు. చూడండి ఎన్నెన్నో రకాలైన శ్రమను అనిపించాను. ఆ కీర్తన అంతా అదే, మీరు ఒకసారి చదువుకోండి, 102వ కీర్తన అంతా ఎన్ని శ్రమలు పొందాడు, అవన్నీ అయ్యే మొత్తం అతను రాసిన అతను అనుభవించిన శ్రమలన్నీ రాసిపెట్టుకొని 103వ కీర్తనకు వచ్చాక దేహమ్మయ అన్నాడు. ఎంత 102వ కీర్తనలో పడి 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 ఏంటి పడి 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 103వ కీర్తన అమ్మయ్య ఊపిరి తీసుకున్నాడు. ఊపిరి తీసుకొని నా ప్రాణమా యెహోవాను సన్నతించు, యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోవద్దు. చూడండి మన జీవితంలో దావీదు దాటి వచ్చేసాడు. మనం 102వ కీర్తనలోనే ఉన్నాం, 102వ కీర్తనలోనే ఉన్నాం, 102వ కీర్తనలో ఉన్నాం, ఇంకా శ్రమల్లోనే ఉన్నాం. అంటే కొంతమంది జీవితాల్లో మా జీవితంలో, మీ జీవితంలో ఇంకా శ్రమలో అనుభవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అవన్నిటిని దేవుడు త్వరలోనే తొలగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవన్నీ కొద్ది రోజుల్లోనే దేవుడు మొత్తం తీసేసి దావీదు పలికినట్లు స్తోత్ర కీర్తన మన నోట ఉంచబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత భావాన్ని దేవుడు మన నోట ఉంచబోతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ యొక్క భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. అందుకే కృతజ్ఞతాస్తుతులు, నా ప్రాణమా శ్రమలన్నింటిలో నుంచి నన్ను విడిపించాడు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు శ్రమలన్నింటిలో నుంచి. ఇంకా చాలా రాశాడు, నేను 3 చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 4ది ఏంటంటే సమాధిలో నుండి, ప్రాణాపాయంలో నుంచి సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించాడు. 5ది ఏంటంటే కరుణా కటాక్షాన్ని, కరుణని కటాక్షంగా మార్చాడు. సంవత్సరముని దయా కిరీటాన్ని ఒక సంవత్సరం అంతా కాపాడాడు. సంవత్సరం అంతా కాపాడి ఒక దయా కిరీటాన్ని ధరింపజేశాడు. కరుణ కటాక్షాన్ని కిరీటంగా ధరింపజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగానే ఈరోజు మా యొక్క పెళ్లి రోజు. దేవుని స్తోత్రం. గత 15 సంవత్సరాలు నన్ను, నా భార్యని అపారమైన ప్రేమతో ప్రేమించి ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నాతో పాటు ఎన్నో శ్రమలు అనుభవించడానికి, ఎన్నో కష్టాలు అనుభవించడానికి మంచి ఉన్నతమైన స్థాయి కుటుంబంలోనే వచ్చింది. ఉన్నతమైన కుటుంబంలోనే శ్రమ అంటే తెలియని ఆ కుటుంబంలో నుంచి వచ్చి నాకు అసలు ఎన్నో శ్రమలు అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేటికి పడతా ఉంది మా దుఃఖ దినాలన్నింటినీ దేవుడు త్వరలోనే సమాప్తం చేయబోతున్నాడు. మా కన్నీటిని అంతటా దేవుడు తుడిచి ఆనందంతో జీవించే జీవితాన్ని దేవుడు రాబోయే దినాల్లో ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఈ రోజున నేను శ్రమ పడుతున్నాం, ఈ రోజున మనం శ్రమ పడుతున్నాం, ఈ రోజున మనం కష్టాల్లో ఉన్నాం, ఈ రోజున మనం ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ రోజున అవమానం, ఈ రోజున నిందలు, ఈ రోజున ఎంత హేళన, కానీ రేపు మన కోసం మంచిని దేవుడు దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఒకటే నిరీక్షణ, మనం పడుతున్న ఈ శ్రమలతోనే ప్రభు ఎప్పుడు చంపాడు. మనం కటికి దరిద్రంలో ఉండి ఈ కటికి దరిద్రంలో చంపాడు. మనం అనుభవిస్తున్న ఈ శ్రమల్లో నుంచే మనం చచ్చిపోవడానికి ప్రభు ఊరుకోడు. ఎందుకంటే అనుభవించిన ఆ శ్రమలు తగిన ఫలితాన్ని దేవుడు దయచేస్తాడు. నీ నిందకు ప్రతిగా పూదండని దేవుడు దయచేస్తానని, నీ దుఃఖానికి ప్రతిగా
భారభరితమైన భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని, నీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని దయచేస్తానని ప్రభువు చెప్పాడు. ఆమెను హల్లెలూయా. ఈ శ్రమలన్నీ ఎందుకంటే రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థాయిలోని ఉండటానికే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కష్టాలన్నీ రాబోయే దినాల్లో మంచి స్థాయిని పొందుకోవటానికి దేవుడు మనకి ఈ కష్టాలైనా, కన్నీరైనా, మాటలైనా, నిందలైనా, అవమానాలను పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దినాన దావీదులాగా దేవుని సన్నిధిలో స్థితించే మనసును దేవుడు దయచేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా 102వ కీర్తన అంతా శ్రమ అనుభవించాడు. మీరు చదవండి ఆ కీర్తన గ్రంథం. అది వ్యాఖ్యానం చేయాలంటే అది సంవత్సరం పట్టింది. 102వ కీర్తనలో అతను అనుభవించిన శ్రమలన్నీ వ్యాఖ్యానించాలంటే సంవత్సరం పట్టింది. కానీ అతను అనుభవించినోడికి మాత్రమే తెలిసింది ఆ కష్టమనేది. కాబట్టి అనుభవించి దాటొచ్చాడు. కాబట్టి దావీదు తన జీవితంలో నా ప్రాణమయ యెహోవాను సన్నిధించను, అంతరంగమా సమస్తమా, నా అంతరంగంలో సమస్తమా యెహోవా చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. మా జీవితాల్లో కూడా ఇప్పటివరకు ఎన్నెన్నో మేలు చేసుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది ద్వారా మేము నష్టపోయాం. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టక ఎంతోమంది ద్వారా అవమానపరచబడ్డాం. కానీ ప్రభు కనికరం కటాక్షం మా మీద చూపి మీ మీద చూపుతూ ఉన్నాడు. కాబట్టి నేటికి సజీవులుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటికి సజీవులుగా ఉన్నాం. అది అపారమైన కృప, అపారమైన ప్రేమ. ఆయన చేసిన ఉపకారాలని మన జీవితాలు అన్నడు మర్చిపోకూడదు. అందుకే దావీదు అంటాడు, నేను మొదటిగా ఆయన దోషాలని క్షమించాడు కాబట్టి ఆయన స్తుతించు. రెండోది రోగం నుంచి విడిపించాడు కాబట్టి స్తుతించు. మూడోది శ్రమల నుండి విడిపించాడు కాబట్టి స్తుతించు. నాలుగోది మరణంలో నుంచి విడిపించాడు కాబట్టి స్తుతించు. ప్రతి దినాన్ని నూతన పరుస్తున్నాడు. క్రొత్త జీవితాన్ని అంటే పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదగినట్లు మేలుతో మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. నన్ను తృప్తిపరిచాడు, మేలుతో తృప్తిపరిచాడు. ప్రతిదినాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు దావీదు. కాబట్టి ప్రతిదినం ఈ రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ రేపు ఈ రోజు దేవుడు నిన్నేం జరిగిందో నిన్నటి నుంచి ఈ రోజు వరకు కాపాడబడ్డామంటే దేవుని కృప. రేపేం జరిగిందో తెలియదు, అయినా కానీ దేవుడు మనకి రోజులు, నెలలు, సంవత్సరాలు దాటిపోయే కృపను దయచేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాటిపోయే కృపను దయచేస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరం అనేది దయ, దేవుని దయ. ఆ సంవత్సరం అనేది ఆ దేవుని దయతో మనిషిని కిరీటంగా మార్చి దయతో కప్పి ఆ కిరీటాన్ని పెడుతున్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెను హల్లెలూయా. సంవత్సరాన్ని దయ కిరీటాన్ని నీవు ధరింపజేశావు అని కీర్తన గ్రంథంలో రాయబడింది. సంవత్సరాన్ని దయని, కటాక్షాన్ని మనిషికి కిరీటంగా ధరింపజేసి దేవుని సన్నిధిలో జీవించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి అతని జీవితంలో. దేవుడు అతని జీవితంలో చేసిన మేలు. కాబట్టి అతని జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో ఈ సందర్భాల్లో నుంచి మనకు మేలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టగా, ప్రభువుని హత్తుకొని చేసిన మేలుకి కృతజ్ఞత భావం కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధిలో ముందుకు సాగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వాక్యాలు రాయబడింది. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన మేలన్నింటినీ గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యం చెప్తాను. దేవుడు తన వాక్యం మన గుర్తులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.